హాయ్ ఫ్రెండ్స్, మనకి జూలై మంత్ అనేది స్టార్ట్ అయింది. సో అమెజాన్ లో క్యాష్ బ్యాక్ ఆఫర్స్ అన్ని కూడా మళ్ళీ రిఫ్రెష్ అవుతాయి. అమెజాన్ లో కొత్తగా జూలై మంత్ క్యాష్ బ్యాక్ ఆఫర్స్ అనేది రావడం జరిగింది. సో ఈ క్యాష్ బ్యాక్ ఆఫర్స్ ద్వారా మినిమం మీరు 150 రూపీస్ 200 250 ఈ రేంజ్ లో అమెజాన్ పే బ్యాలెన్స్ అనేది క్యాష్ బ్యాక్ ఎర్న్ చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో మనం అసలు వీటిని ఏ విధంగా కంప్లీట్ చేయాలి, అంటే చిన్న టాస్క్లు ఉంటాయి, మనీ ట్రాన్సాక్షన్ టాస్క్లు ఇవన్నీ కూడా. సో వీటిని ఏ విధంగా కంప్లీట్ చేయాలి అండ్ వచ్చిన ఆఫర్స్ ని ఏ విధంగా యూటిలైజ్ కరెక్ట్ గా చేసుకోవాలని చూద్దాం. కాబట్టి వీడియోని పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇంకొక విషయం, మీరు కనుక మన ఛానల్ కి మొదటిసారి చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయ్యి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అండ్ డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. లింక్ ద్వారా వెళ్ళి మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. ఎందుకంటే ప్రతిరోజు కూడా మంచి మంచి మనీ ఎర్నింగ్ అప్లికేషన్స్, క్యాష్ బ్యాక్ ఆఫర్స్, ఇన్స్టెంట్ యూపీఐ క్యాష్ బ్యాక్ లూట్స్ ఇవన్నీ కూడా మీరు ఎర్న్ చేసుకోవడానికి, అంటే వితౌట్ ఇన్వెస్ట్మెంట్ ఎర్న్ చేసుకోవడానికి మంచి ఇన్కమ్ సోర్సెస్ అయితే నేను ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఇంకా ఆలస్యం చేయకుండా డిస్క్రిప్షన్ ఉన్న లింక్ ద్వారా వెళ్ళి మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. అండ్ ఎక్కువ లేట్ చేయకుండా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మీ అందరికీ తెలిసిందే, రీసెంట్ గా మనకి ఏదైతే ఈ అమెజాన్ జియో కానీ, ఎయిర్టెల్ కానీ, వి కానీ వాళ్ళు రీఛార్జెస్ హైక్స్ అయితే ప్రైస్ చేయడం జరిగింది. అంటే రీఛార్జ్ రేట్ ని హైక్ చేయడం జరిగింది. సో దీనివల్ల ఏమవుతుందంటే, ఇది వరకట్లా కాకుండా ఒక 20% ఎక్స్ట్రా పే చేసి మనం రీఛార్జెస్ అయితే చేసుకోవాలి. దీనిపైన ఒక డీటెయిల్ వీడియో కూడా మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేసాము. ప్రీవియస్ వీడియో ఉంటుంది. సో ఆ వీడియో ఎవరైనా చూడకపోయినట్లయితే పక్కన ఏ కార్డ్స్ ఉంటుంది, ఆ వీడియో చూడండి, మీకు ఒక అవగాహన అనేది వస్తుంది. అంటే ఇప్పుడే రీఛార్జ్ చేసుకుంటే బెటర్ అని చెప్పి నేను ఒక వీడియోని అయితే అప్లోడ్ చేయడం జరిగింది. సో ఆ రీఛార్జ్ చేసుకునే సందర్భంలో ఈ అమెజాన్ క్యాష్ బ్యాక్ ఆఫర్స్ అనేవి ఖచ్చితంగా ఉపయోగపడతాయి. సో దీని గురించి డీటెయిల్ గా చూద్దాం. మీరు ఏం చేస్తారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అమెజాన్ పే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు కాస్త డౌన్ కి స్క్రాల్ చేసుకుంటే కనుక వేస్ టు ఎర్న్ రివార్డ్స్ అని చెప్పి మీకు 5 స్టెప్ రివార్డ్స్, 10 స్టెప్ రివార్డ్స్ అండ్ 15 స్టెప్ రివార్డ్స్ అని కొన్ని ఆఫర్స్ అయితే కనిపిస్తాయి అనమాట. అవేంటంటే జస్ట్ మీరు యూపీఐ ట్రాన్స్ఫర్ చేస్తే మీకు రివార్డ్స్ అనేవి అన్లాక్ అవుతాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 10 స్టెప్ రివార్డ్స్ అనేది ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు చెక్ చేస్తే కనుక సెండ్ మనీ ఆర్ స్కాన్ ఉంటుంది. సో ఏం లేదు, జస్ట్ మీరు ఈ 10 స్టెప్ రివార్డ్ వచ్చేసరికి మీరు ఒక 10 టైమ్స్ మీరు ఏదైనా ఒక యూపీఐకి ట్రాన్సాక్షన్ అంటే 1 రూపీ మనీ ట్రాన్స్ఫర్ చేస్తే చాలు. 10 టైమ్స్ చేస్తే మీకు రివార్డ్ అనేది అన్లాక్ అవుతుంది. ఇదే విధంగా మీకు 5 స్టెప్ రివార్డ్ ఉంటుంది, 10 స్టెప్ రివార్డ్ ఉంటుంది. మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. ఒకటి చేయడం వల్ల నేనైతే 5 out of 1 అయితే నేనైతే కంప్లీట్ చేయడం జరిగింది. సో ఈ విధంగా మీరు అన్ని ఆ టాస్క్లు కూడా కంప్లీట్ చేయాలన్నమాట. మీరు ఇక్కడ చెక్ చేస్తే 5 స్టెప్ రివార్డ్స్ వచ్చేసి 5 to 5 నేను కంప్లీట్ చేశాను. సో అదే విధంగా మీరు ఏం చేయాలంటే 10 స్టెప్ రివార్డ్ కంప్లీట్ చేయాలి అండ్ 15 స్టెప్ రివార్డ్ కూడా కంప్లీట్ చేయాలి. అక్కడ ఉంటాయి. అంటే కంప్లీట్ అంటే పెద్ద ఏముండదు. ఒక 5 టైమ్స్ మనీ ట్రాన్స్ఫర్ చేశారనుకోండి, ఒక 1 రూపీ ఏదైనా ఒక యూపీఐడికి, మీకు ఒక టాస్క్ 5 స్టెప్ రివార్డ్ అనేది కంప్లీట్ అవుతుంది. ఈ విధంగా ఇంకొక 10 చేశారనుకోండి, మీకు 10 అనేది కంప్లీట్ అవుతుంది. అండ్ ఇంకో 15 చేశారనుకోండి, మీకు 15 కూడా కంప్లీట్ అవుతుంది. ఈ విధంగా మీకు కొన్ని ఆఫర్స్ అనేవి అన్లాక్ అవుతాయి. సో ఇక్కడ మీరు చెక్ చేస్తే కనుక 5 స్టెప్ రివార్డ్స్ విషయానికి వస్తే గెట్ ఫ్లాట్ 50 రూపీస్ క్యాష్ బ్యాక్ ఆన్ మినిమం 500 రూపీస్ అని చెప్పి ఒక ఆఫర్ అయితే ఎనేబుల్ అయింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా మీరు చేయాల్సింది ఏంటంటే ఆఫర్స్ ని కలెక్ట్ చేసుకోవాలి. సో కలెక్ట్ చేసుకోవాలి, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. కలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ ఆఫర్ డీటెయిల్స్ విషయానికి వస్తే కనుక ఈ ఆఫర్ ఏంటి అంటే, మీరు అమెజాన్ పే గిఫ్ట్ కార్డ్స్ అనేది మీరు బై చేయాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, అమెజాన్ పే గిఫ్ట్ కార్డ్స్, అమెజాన్ షాపింగ్ గిఫ్ట్ కార్డ్స్ కాదు. అమెజాన్ పే గిఫ్ట్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు మినిమం 500 రూపీస్ పెట్టి బై చేశారనుకోండి, మీకు 50 రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. అమెజాన్ పే గిఫ్ట్ కార్డ్స్ బై చేసి మేమేం చేసుకుంటాం అని చెప్పి మీరు అడగొచ్చు. ఎందుకంటే మీరు రీఛార్జెస్ అనేవి చేసుకునేటప్పుడు ఎలాగో రీఛార్జ్ చేస్తారు కాబట్టి మీరు ఈ అమెజాన్ పే ఆల్రెడీ గిఫ్ట్ కార్డ్స్ బై చేసుకుని వాటిని యాడ్ చేసుకుని దాంతో రీఛార్జ్ చేసుకున్నారనుకోండి, మీకు 50 రూపీస్ క్యాష్ బ్యాక్ వచ్చినట్టు అవుతుంది కదా. అదే మీరు 1500 లేదంటే 2000 ఈ రేంజ్ లో రీఛార్జ్ చేశారనుకోండి, ఆల్మోస్ట్ మీకు 200 రూపీస్ వరకు డిస్కౌంట్ వచ్చినట్టే, అంటే క్యాష్ బ్యాక్ వచ్చినట్టే. సో మీరు ఏం చేస్తారంటే ఈ ఆఫర్ ని కలెక్ట్ చేసుకోండి. సో కలెక్ట్ చేసుకున్న తర్వాత 10 స్టెప్ రివార్డ్ కూడా మీరు కంప్లీట్ చేయండి. కంప్లీట్ చేసుకుని దాన్ని కూడా కలెక్ట్ చేసుకోండి. సో కలెక్ట్ చేసుకున్న తర్వాత 15 స్టెప్ రివార్డ్ కూడా ఉంటుంది, దాన్ని కూడా మీరు కంప్లీట్ చేయండి. కంప్లీట్ చేసుకుని కలెక్ట్ చేసుకుంటే కనుక ఈ విధంగా మీకు కలెక్ట్ చేసుకున్న ఆఫర్స్ అన్ని కూడా మీకు ఎక్కడ చూపిస్తాయంటే రివార్డ్స్ ఆప్షన్ లోకి వెళ్ళండి. రివార్డ్స్ ఆప్షన్ లోకి వెళ్ళిన తర్వాత అంటే ఇక్కడ మీకు రివార్డ్స్ ఆప్షన్ కనిపిస్తుంది. కలెక్ట్ నౌ కిందే మీకు రివార్డ్స్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేస్తే కనుక ఇక్కడ మీకు ఆఫర్స్ కలెక్టెడ్ అని చూపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేసుకుంటే మీకు ఏ ఆఫర్స్ మీరు కలెక్ట్ చేశారు అండ్ ఆఫర్ డీటెయిల్స్ అనేది క్లియర్ గా చూడొచ్చు. ప్రతి ఒక్క ఆఫర్ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఇక్కడ చెక్ చేస్తే కనుక ఫస్ట్ డౌన్ నుంచి వద్దాం. ఇక్కడ మీరు గెట్ ఫ్లాట్ 50 రూపీస్ క్యాష్ బ్యాక్ ఆన్ మినిమం 500 రూపీస్ అని చెప్పి ఒక ఆఫర్ అనేది నాకు కలెక్ట్ చేయడం జరిగింది. ఇది నాకు 10 స్టెప్ రివార్డ్స్ లో కలెక్ట్ అయింది. అండ్ దాంతో పాటు దాని పక్కన గెట్ ఫ్లాట్
75 రూపీస్ ఆన్ మినిమం 7,500 రూపీస్ అని చెప్పారు. ఇది కొద్దిగా ఎక్కువే, ఇది పక్కన పెట్టండి. ఒకవేళ మీకు నీడ్ అయితే కనుక ఇది కూడా ఉపయోగపడుతుంది. సో దాన్ని కూడా కలెక్ట్ చేసుకోండి ఒకవేళ వస్తే కనుక. సో దాంతో పాటు దానిపైన ఇంకొక గెట్ ఫ్లాట్ 50 రూపీస్ క్యాష్ బ్యాక్ ఆన్ మినిమం 500 రూపీస్ అని చెప్పి ఆల్రెడీ నేను రీడింగ్ చేశాను. ఇది నాకు వచ్చేసి 5 స్టెప్ రివార్డ్స్ లో వచ్చింది. నేను ఏం చేశానంటే జస్ట్ కార్డ్ అనేది మనీ ట్రాన్స్ఫర్ చేశాను, రివార్డ్ అనేది అన్లాక్ చేశాను. అన్లాక్ చేసుకున్న తర్వాత ఒక 500 రూపీస్ అమెజాన్ పే గిఫ్ట్ కార్డ్ అనేది బై చేసుకున్నాను. బై చేసుకుంటే యాజ్ యూజువల్ నాకు 50 రూపీస్ క్యాష్ బ్యాక్ వచ్చింది. అండ్ ఆ 500 ఏదైతే ఉందో నాకు రీఛార్జ్ నీడ్ కాబట్టి వేరే నెంబర్ కి రీఛార్జ్ అనేది చేసుకున్నాను. సో ఈ విధంగా మీరు చేసుకోవచ్చు. ఈ సందర్భంలో మీకు ఈ ఆఫర్స్ అనేవి ఉపయోగపడతాయని చెప్పి వీడియోని అయితే నేను అప్లోడ్ చేయడం జరిగింది. సో ఇదే విధంగా మీరు ఆఫర్స్ అన్ని కూడా కలెక్ట్ చేసుకోండి. లైక్ మినిమం 500 రూపీస్ ట్రాన్సాక్షన్ చేస్తే 50 రూపీస్ క్యాష్ బ్యాక్ ఏదైతే ఉందో అవి నాకు ఈ విధంగా 3 అయితే అన్లాక్ అయినాయి. సో ఈ విధంగా 3 చేస్తే కనుక ఒకవేళ మీరు 500 రూపీస్ 1500 రూపీస్ అంటే 1499 ఈ విధంగా 1799 ఈ విధంగా 1 year రీఛార్జ్ ప్లాన్స్ ఏవో ఉంటాయి కదా. సో ఆ ప్లాన్స్ యూజ్ చేసుకునేటప్పుడు మీకు జస్ట్ ఆర్డర్ కలెక్ట్ చేసుకుని మీరు 500 ఆ రేంజ్ లో యాడ్ చేసుకున్న తర్వాత మీకు ప్రతి ట్రాన్సాక్షన్ గా మీకు 50 రూపీస్ క్యాష్ బ్యాక్ వచ్చేస్తుంది. కాబట్టి అక్కడ మీకు మినిమం ఒక 3 ట్రాన్సాక్షన్ చేసినా కూడా అంటే 3 500 యాడ్ చేసుకున్నా కూడా మీకు 150 రూపీస్ ఇక్కడ బెనిఫిట్ వచ్చేస్తుంది అనమాట. సో 150 రూపీస్ ఇక్కడ క్యాష్ బ్యాక్ వచ్చేస్తుంది. సో ఈ విధంగా ఆఫర్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. సో ఈ ఆఫర్స్ అన్ని కూడా మీకు క్లియర్ గా అర్థమయ్యాను అనుకుంటున్నాను. సో ఈ విధంగా ఆఫర్స్ ని మీరు అర్థం చేసుకోండి అండ్ కలెక్ట్ చేసుకోండి. కలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఆర్డర్ చేయాలంటే జస్ట్ ఆర్డర్ నౌ క్లిక్ చేస్తారు. ఆర్డర్ నౌ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు అమౌంట్ ని 500 ఎంటర్ చేయండి. మినిమం ట్రాన్సాక్షన్ 500 కాబట్టి. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి అమెజాన్ పే గిఫ్ట్ కార్డా కాదని చెప్పి ఒకసారి క్లారిటీగా చెక్ చేసుకోండి. సో అమెజాన్ పే గిఫ్ట్ కార్డ్ అయితే కనుక 500 రూపీస్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసుకున్న తర్వాత డౌన్ కి స్క్రాల్ చేయండి. డౌన్ కి స్క్రాల్ చేసుకున్న తర్వాత బై నౌ క్లిక్ చేసుకుంటే కనుక గుర్తుపెట్టుకోండి ఇక్కడ మీరు అమెజాన్ పే యూపీఐతో మాత్రమే పే చేయాలి. ఇంకా వేరే యూపీఐస్ కూడా ఏమి ఎంటర్ చేయొద్దు. సో అమెజాన్ పే యూపీఐ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎక్కడ చూపిస్తుంది మీకు ఒక్కొక్క ఆర్డర్ పైన కూడా సేవ్ 50 రూపీస్ క్యాష్ బ్యాక్ అని చెప్పి. సో ఆ విధంగా అది కనిపిస్తుందా లేదా చెక్ చేయండి. సో చెక్ చేసుకున్న తర్వాత మీకు ఎక్కడ కూడా మళ్ళీ క్యాష్ బ్యాక్ అనేది వస్తుందా లేదని చెప్తుంది. సో అక్కడ కూడా సెకండ్ టైం కన్ఫర్మ్ చేసుకోండి. సో కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ప్లేస్ యువర్ ఆర్డర్ అని చెప్పి ఆప్షన్ అయితే కనిపిస్తుంది, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఆర్డర్ అనేది కంప్లీట్ అవుతుంది. మీకు 500 రూపీస్ అనేది డెబిట్ అవుతుంది. డెబిట్ అయ్యి అమెజాన్ పే గిఫ్ట్ కార్డ్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. అండ్ దాంతో పాటు కింద చూస్తే కనుక 50 రూపీస్ క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది. ఇక్కడ మీకు షేర్ లింక్ ఉంటుంది. సో ఆ షేర్ లింక్ క్లిక్ చేసుకుని మీ వాట్సాప్ లోనే ఎక్కడో షేర్ లింక్ అయితే కాపీ చేసుకోండి. సో కాపీ చేసుకుని ఆ లింక్ క్లిక్ చేస్తే కనుక మీకు అమెజాన్ పే గిఫ్ట్ కార్డ్ అనేది చూపిస్తుంది. సో ఆ గిఫ్ట్ కార్డ్ ని కాపీ చేసుకుని మీరు అమెజాన్ పే లోకి వెళ్ళి యాడ్ గిఫ్ట్ కార్డ్స్ లోకి వెళ్ళి సో ఆ గిఫ్ట్ కార్డ్ ని పేస్ట్ చేసి 500 రూపీస్ అనేది యాడ్ చేసుకోండి. సో ఈ విధంగా యాడ్ చేయడం ద్వారా ఆర్డర్ ప్లేస్ చేయడం ద్వారా ఆల్రెడీ మనకి ఇక్కడ మీరు చెక్ చేస్తే 50 రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది వచ్చేస్తుంది. అండ్ 500 రూపీస్ కూడా మనకి వచ్చేస్తుంది అనమాట. సో 500 రూపీస్ యాడ్ చేసినట్టు అండ్ మీరు చెక్ చేయొచ్చు. ఆ అమౌంట్ అయితే నేను ఆల్రెడీ నా మొబైల్ రీఛార్జ్ కి అయితే యూజ్ చేసుకున్నాను వేరే మొబైల్ కి. సో ఈ విధంగా ఆఫర్స్ అయితే ఉన్నాయి. ఎవరైతే ఒక 1500 ప్లస్ ఆ 2000 ప్లస్ రీఛార్జ్ చేసే వాళ్ళు ఉన్నారో ఆర్ అట్లీస్ట్ 500 ప్లస్ రీఛార్జ్ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా అట్లీస్ట్ 50 రూపీస్ క్యాష్ బ్యాక్ అయినా మీరు ఎర్న్ చేసుకోవాలనుకుంటే ఈ ప్రాసెస్ ని ఫాలో అవ్వండి. ఫాలో అయితే మీరు ఎంతో కొంత క్యాష్ బ్యాక్ అయితే సేవ్ చేసుకోవచ్చు. అండ్ ఫైనల్ గా ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అండ్ ముఖ్యంగా ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే కనుక ఇంకొకసారి సింపుల్ గా చెప్తాను చూడండి. ఏం లేదు, అమెజాన్ లో జూలై మంత్ ఆఫర్స్ వచ్చేసి మనీ ట్రాన్స్ఫర్ చేస్తే మనకి కొన్ని ఆఫర్స్ అనేవి కలెక్ట్ అవుతాయి. 500 రూపీస్ యాడ్ మనీ చేస్తే అమెజాన్ పే గిఫ్ట్ కార్డులు కొంటే 50 రూపీస్ క్యాష్ బ్యాక్ అని ఈ విధంగా. సో ఈ విధంగా ఒక 3 ఆఫర్స్ అనేవి కలెక్ట్ అయినాయి అనుకోండి. ఒక 500 ఆ రేంజ్ లో మీరు అమెజాన్ పే గిఫ్ట్ కార్డులు యాడ్ చేసుకుంటే మీకు ప్రతి దానికి కూడా 50 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది. అండ్ యాడ్ చేసుకున్న అమెజాన్ పే ఏదైతే ఉందో వాటితో మీరు యాజ్ యూజువల్ రీఛార్జెస్ చేసుకుంటారు కాబట్టి ఇక్కడ మీకు బెనిఫిట్ అనేది ఉంటుంది. అండ్ హోప్ మళ్ళీ క్లియర్ గా చెప్పాను, అర్థమైంది అనుకుంటున్నాను. సో ఫైనల్ ఇది ఫ్రెండ్స్ వీడియో. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.